10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా వాళ్ళు చీటీలు జరిపిస్తాను ఇక్కడ. అందరూ వేసినాం, మేము కూడా వేసినాం చీటీలు. వాళ్ళు ఏమంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకోండి. వాళ్ళు బిజినెస్లు ఏమో చేసుకుంటా ఉన్నారు. ప్రజెంట్ ఏం రాయిందంటే ఒక 6 నెలలుగా వాళ్ళు చీట్లు ఎత్తిన వాళ్ళకి ఇవ్వడం లేదు. కొంచెం అది ఇస్తా అని చెప్తానే ఉన్నారు. మేము కూడా వేసినాం, రెండు వేసినాం. మేము ఒకరు వేసినాము, కడతాం. మేము కరెక్ట్గా కడతాం. 5 రోజులకంతా ఫోన్ చేసి డబ్బులు అడతాను. ఇప్పుడు ఏం రా అంటే డబ్బులు ఇవ్వలే. ఎత్తితే మేము నవంబర్లో ఎత్తినా, ఇప్పటి వరకు నాకు డబ్బులు ఇవ్వలే. సగం ఇచ్చి సగం ఇస్తా చెప్తానే ఉన్నారు. ఇప్పుడు ఐపీ వేసినారు. ఐపీలో మా పేర్లు అంతా కూడా రాలే. ఐపీలో పేర్లు ఎవరి దగ్గర వచ్చిందంటే వాళ్ళు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వడ్డీ వ్యాపారం వాళ్ళు తీసుకుంటారు కదా చేయి బదులు, వాళ్ళ పేర్లు వచ్చినాయి. మావి ఏది రాలే. 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్లో ఉన్నాయి. అర్థమైందా? నీదెంత తనిఖీ? నాది 12 లక్షలు రావాలి. నాది మాత్రమే 12 లక్షలు. చీటీలు మొత్తం అయిపోయింది. అది ఇంకా 4 చీట్లే ఉండేది. నాది 4 నెలల్లో నాకు 12 లక్షల రూపాయలు వస్తుంది. వాళ్ళిద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు ఆడ దాంకొని ఐపీఎస్సేసి 1 నెల ముందర నేను అడిగిన చరణ్ని ఏమని, వాళ్ళ కొడుకు పేరు చరణ్. ఏం చరణ్ ఐపీఎస్ఏ ప్రాస్తున్నావు? నాకు వేరే వాళ్ళు చెప్పినారంటే ఎవరు తనకేసి చెప్పింది నీకు అది ఇది అని కొంచెం రివర్స్ మాట్లాడినాడు. ఇప్పుడు ఏం రా అంటే పోయి వాడు ఫస్ట్ 1 నెల ముందర వెళ్ళిపోయినాడు. ఇప్పుడు పోయేసి వాళ్ళ ఆయన మెల్లిగా నాకు హార్ట్ ప్రాబ్లం అదంతా ప్లాన్ ప్రకారం జరిగింది. ఇది 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్లో ఉన్నాయి. ఇది పరిస్థితి. వాళ్ళు యాడున్నా వాళ్ళని పట్టుకొని వచ్చి చీటీలు పరిస్థితి అని చెప్పాలి. సొంత ఇల్లు బాడిగిల్లా? ఇది సొంత ఇల్లేన వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. సొంత ఇల్లు, ఆ అంగడి కూడా సొంతందే. అది కూడా అమ్మేసినాడు. లోపలే అన్ని అమ్మేసినారు. వాళ్ళు నాశనంగా పోతారు ఖచ్చితంగా. వాళ్ళైతే ఏం బాగుపడేది ఏం ఉండదు. అందరినీ 400 కుటుంబాలు కూలి చేసే వాళ్ళు మేము అందరూ కట్టిండేది అని కష్టపడి ఎత్తుకోమి. నెలకి 25,000 రూపాయలు ఒక చీటీ ఎత్తుకోమి కట్టిండేది అని. ఊరికే ఏం కాదు. వాడు ఇప్పుడు ఏమంటే వెళ్ళిపోయినారు. ఐపీ ఏం ప్రాసెస్ ఇది? వానికి ఆస్తులు ఏముండే వాడు ట్రాన్సాక్షన్ ఎత్తాలా. ట్రాన్సాక్షన్ ఎత్తకుండానే ఐపీ ఎట్లా ఇచ్చేస్తారు? కారు కూడా వాళ్ళ కొడుకు పేరు చిన్న కొడుకు పేరు పైన రాసి పెట్టినాడు. పోతా ఇవన్నీ చేసి ఇట్లా రోడ్లో జనాలు వదిలేసి వెళ్ళిపోయినారు. ఇది పరిస్థితి. దీనికి ఎవరు ఏమి చట్టప్రకారం ఏం తీసుకొని చేయాలో చేసి అందరికీ ఒక న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.